హాయ్ హలో నమస్తే అందరికి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. మేమైతే ఆంధ్ర వచ్చాము, ఇక్కడ దేవుని చేయడం స్టార్ట్ అయింది. చూడండి, చంద్రకళ వాళ్ళ ఇంటికి వచ్చాము. రెండు చూడండి, అన్నయ్య చెప్పండి అన్నయ్య. అందరు బాగుంటే మీరు కూడా రావచ్చు ఇక్కడ కదా. అదే మంచి దేవుని చేస్తుంది, ఇలాగే మంచిగా ఉండాలని దీవించండి. అప్పుడు అందరిని కూడా ఇన్స్టా ఫ్యామిలీని అందరిని పిలుస్తుంది. మీరు అందరు కూడా తప్పక రావాలి. పొద్దున మనము కొత్త వీడియోతో మళ్ళీ మంచిగా స్టార్ట్ చేద్దాము. అప్పుడు అమ్మవారి బోనాలు ఎత్తుకొని ఎలా ఉంటుందో మనం మార్నింగ్ చూద్దాం. మనం ఇప్పుడు చంద్రకళ వాళ్ళ ఇంటికాడ దేవుడి యొక్క బోనాలు స్టార్ట్ అయ్యాయి. చూడండి ఎలా కుండకి పసుపు అద్దుతున్నారు. ఇప్పుడు తిను హేమ, తను స్వప్న, వీళ్ళందరూ నా బెస్ట్ ఫ్రెండ్స్. చూపించు ఎలా చేస్తున్నావు. అలా అంటే వాటర్ అద్ది కుండకి అలా అలా పసుపు చల్లితే అలా అతికిపోయిద్ది అన్నట్టు బోనం. తను స్వప్న, తిను హేమ. హాయ్ టు ఆల్. చూడండి స్టడీ చేస్తున్నారు డాబా మీద. బోనాలు స్టార్ట్ అయిపోయాయి. చూడండి రేపు పొద్దునంతా ఇంకా జాతర. మొత్తం మనం అసలు వీళ్ళ ఊర్లో ఉన్న బోనాలు ఏంటో చూద్దాము, ఈ ఊరు ప్రత్యేకత ఏంటో చూద్దాము. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఆంధ్రాకి. నేను స్వప్న ఇద్దరం వచ్చామన్నట్టు. ఉదయాన్నే మమ్మల్ని అయితే 4 గంటలకి చంద్రకళ అయితే లేపింది. వాళ్ళ ఇంట్లో బోనాలు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకు అవి ఓడి బియ్యం కలుపుతున్నారు దేవుడికి. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎంత బాగా చేసిందంటే అంత బాగా బోనాలు చేసింది. అసలు ఆంధ్రాలో కూడా తెలంగాణ బోనాలు అనేటివి అసలు ఆశ్చర్యం కల్పించింది మాకైతే. అసలు ఎంత కళ అంటే అసలు తను అక్కడ ఆంధ్రాలో ఇల్లు కూడా ఎలా అంటే ఒక సిటీలో ఉన్నట్టుగా చేసేసుకుంది. అసలు మాకైతే ఇంత ఏ లోటు లేకోకుండా చాలా చక్కగా చూసుకుంది. తను మాత్రం ఎంత బాగా చేసిందంటే బోనాలు, దేవుడు బోనాలు అసలు. ఎందుకంటే తెలంగాణలో చేయగా చూశాను కానీ ఆంధ్రాలో చేయడం అనేది చంద్రకళ ఫస్ట్ టైం. అసలు ఇది తను 3వ చేయడము. మేము 2 టైమ్స్ మిస్ అయ్యాము. ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాము. కానీ ఎంత చక్కగా అమ్మవారి బోనాలు చేసిందో చూడండి ఫ్రెండ్స్. అసలు ఎంత బాగా అంటే అసలు ఆ ఊర్లో అంతా అసలు ఆ రోజు అంతా ఎంత కలగా ఉందో, అంత డీజే పెట్టి చక్కగా డాన్సులతోటి అసలు ఆ మైకు శబ్దాలతో మేమైతే నిజంగా ఆశ్చర్యపోయాం ఫ్రెండ్స్. నిజంగా ఆంధ్రాలో కూడా బోనాలు అనేటివి ఇలా చేస్తారా అనేసి ఎంత అసలు మామూలుగా లేదు. అసలు మమ్మల్ని అయితే చాలా బాగా చూసుకుంది. నిజంగా ఫ్రెండ్షిప్ కూడా ఇంత బాగా వాల్యూ ఉంటుంది అనేసి నేనైతే అనుకోలేదు. ఎందుకంటే అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు కలిసి ఉండని కాలంలో ఈ రోజులలో కేవలం ఫ్రెండ్షిప్ మాది 5 years అవుతుంది. కానీ ఈ ఫ్రెండ్షిప్ మాత్రం చాలా బలంగా అసలు ఎంత అసలు ఇంటి వాళ్ళు కూడా చూడనంత ఆత్మీయంగా చూసింది. నాకైతే మా అమ్మ లేదు కానీ మా ఇంటికి పోయినంత ఫీలింగ్ వచ్చింది. మా అమ్మ చూసుకున్నంత జాగ్రత్తగా తను చూసుకుని నన్ను, స్వప్నని, హేమ వాళ్ళ మొన్న స్వప్న వాళ్ళ పాపని అందరినీ అసలు ఎంత బాగా చూసుకుందంటే అంత బాగా చూసుకొని బోనాలు మాత్రం హైలైట్ గా చేసింది ఫ్రెండ్స్. చూడండి నా వీడియో చూడండి, అసలు వీడియో మొత్తం చూడండి. కొన్ని వీడియోస్ ఏమో నిలువలో పెట్టారు, అవన్నీ షార్ట్స్ లో పెడతాను. తను ఎంత చక్కగా బోనాలు చేసిందో చూడండి ఫ్రెండ్స్, మామూలుగా లేదు అసలు. చూడండి అసలు ఎంత కళనో, ఇంటికైతే ఎంత బాగా ఏర్పాటు చేసుకుందో. అసలు చాలా కష్టపడుతుంది. ఇక్కడ కష్టపడేసి అక్కడ ఊర్లో ఇల్లు కట్టుకుంది. తన చెట్టులతో చాలా కష్టపడుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారి బోనాలు ఎంత బాగా చేసిందో. పొద్దున్నే 4 గంటలకు లేసి రెడీ అయ్యి మాకు పూలు తెప్పించి పూలు కట్టించి ఇల్లు తూడ్చుకొని అసలు ఎంత బాగా, ఇంత ఆంధ్రలో కూడా తెలంగాణ బోనాలు ఉన్నాయనేసి నేనైతే అలాగే ఆశ్చర్యపోయాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వస్తున్నాను, నేనే వస్తున్నాను. స్వప్న వచ్చేసి ఇంకా రాలేదు, వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మేమందరం అయితే చాలా చక్కగా ఐకమత్యంగా దేవుడి యొక్క బోనాలు అక్కడ చేశాము వాళ్ళ ఊర్లో. ఇది అన్నవరానికి దగ్గర 7 kilometers దూరంలో ఉంటుంది.
ఊరి పేరు మర్చిపోయాను ఫ్రెండ్స్. నేనైతే దగ్గరలోనే ఉంటాయి 7 కిలోమీటర్స్. అసలు అయితే చాలా చక్కగా అసలు ఆంధ్రాలో ఇలా బోనాలు చేయడం అనేది హైలైట్, అసలు మామూలుగా లేదు. ఆ తల్లి యొక్క అనుగ్రహంతో చంద్రకళకి చాలా చాలా సిరులు కురిపియాలనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు స్వప్న వస్తుంది చూడండి ఫ్రెండ్స్, బోనాలు ఎత్తుకొని. అసలు మేము తెలంగాణలో కూడా నేను కూడా అసలు ఇంతవరకు ఇలా బోనాలు చేయలేదు. నేనైతే ఫస్ట్ టైం అసలు చూసి ఆశ్చర్యపోయాను. మా ఫ్రెండ్ చూడండి ఫ్రెండ్ ఎంత బాగా చేస్తుంది అసలు బోనాలు, కళ్ళకు కట్టినట్టు అమ్మవార్లని ఎత్తుకొని, అమ్మవారి బోనాలు ఎత్తుకొని మేమందరం ఎంత బాగున్నామో చూడండి. ఆ వాయిద్యాలతోటి అసలు సాంప్రదాయంగా అసలు తనకి ఇక్కడ ఉండి ఈ అలవాట్లన్నీ వచ్చేసాయి. నిజంగా తెలంగాణ అమ్మాయి లాగా అయిపోయింది చూడండి. ఆ సాంప్రదాయం చూడండి, ఎత్తుకోగానే బోనాలు ఎత్తుకోగానే కాళ్ళకు నీళ్ళు పోస్తున్నారు. నీళ్లు పోసేసి ఆశీర్వాదం తీసుకొని అప్పుడు ఇంట్లో నుంచి బోనాలు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాయి. ఐదుగురు ముత్తైదులకి తన బోనాలు ఎత్తింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు బోనాలు కదులుతూ ఉన్నాయి, ఇంటి నుంచి కదులుతూ ఉన్నాయి ఆలయానికి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా, అసలు మామూలుగా లేదు చూడండి. మళ్ళీ బ్యాండ్ కూడా తగ్గేదే లేదనుకోకుండా. బాయ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చూడండి ఫ్రెండ్స్. ఇంటి నుండి అయితే బోనాలు కదలాయి చూశారు కదా మీరు ఇంతకుముందు. బ్యాండ్ మేళం శబ్దం కూడా నేను కొంచెం వినిపించాను, ఎలా కదులుతున్నాయో చూడండి. ఏటపోతను పట్టుకొని మా ఫ్రెండ్ చక్కగా ఆంధ్రాలో కూడా తెలంగాణ బోనాలను చేస్తున్న ఆంధ్ర తల్లి ఆంధ్ర తల్లి అనుకుంటున్నాను చూడండి. మమ్మల్ని కూడా అసలు ఎంత బాగా రెడీ చేసిందో, అసలు తెలుగు సాంప్రదాయం ఉట్టి పడేలాగా. అసలు ఆంధ్రాలో కూడా అసలు ఇంత బాగా తెలంగాణ ఉత్సవాలు చేయడం అనేది నా కళ్ళకైతే అసలు చూడలేకపోయాయి. అసలు అమ్మవారితోటే అమ్మవారిలాగా మమ్మల్ని కూడా చేసి బోనాలు ఎత్తించి తీసుకెళ్తుంది. అసలు ఇంట్లో మన సొంత వాళ్ళు ఎలా ఉంటారో ఒక ఫ్రెండ్ కూడా ఇలా ఉంటారనేసి నేను ఊహించలేదు. నన్ను, స్వప్న, హేమాని అసలు ఎంత బాగా అసలు చూసుకుందంటే చూడండి. ఆ బోనాలు చూడండి ఆ లైన్ లో ఎలా కదిలి వేస్తున్నాయో అందరూ. వాళ్ళ చుట్టాలందరికీ కంటే నాకు అసలు చాలా ఇంపార్టెంట్ ఇచ్చింది చూడండి. అసలు ఎంత బాగా మేము 5గురము ఎలా బోనాలు ఎత్తుకున్నామో, అమ్మవారి బోనాలు. వాళ్ళ ఊరు చూడండి పచ్చని చెట్లతో ఎంత ప్రశాంతంగా ఉందండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ వీడియోస్ మాత్రం హైలైట్గా, అసలు నా ఫస్ట్ టైం నా వీడియోలలో హైలైట్గా పడ్డాయండి వీళ్ళ ఊర్లో. చూడండి అమ్మవార్లని చక్కగా ఓడి బియ్యం పట్టుకొని 5గురికి బోనాలు ఎత్తుకొని చక్కగా తీసుకొని వస్తుంది. ఎంత బాగా అంటే అసలు ఆ తల్లి దీవెనలు చంద్రకళకి ఎప్పటికీ ఇవ్వాలనేసి, అలాగే నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా పిలవాలి, ఆ దేవి యొక్క చల్లని ధనం ఉండాలనేసి నేను తనకి కోరుకుంటున్నాను. ఆ అమ్మ చంద్రకళకి కోరుకుంటున్నాను. నా తరపున మీరు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎంత బాగా అసలు ఎంత బాగా చేసింది చూడండి బోనాలు. ఎంత కనులు విందుగా మా అందరికీ కూడా ఒకే కలర్ చీరలు కట్టించింది. అసలు ఎంత మిరాకిల్ అసలు నేను చూడలేదు. అన్నయ్య చూడండి బోనాలు ఎత్తుతూ ఉన్నాడు. మాకు అలా బోనాలు పెట్టి పైన ఇలా పెట్టేసి కుండ అది పెట్టి ఆయిల్ పోసి దాని మీద ఒత్తి వేసి దీపం పెట్టింది ఫ్రెండ్స్ 5గురికి. చూడండి చక్కగా మేమందరం అయితే గుడికాడికి వెళ్తున్నాము. ఇంత బాగా అసలు తనకి కాళ్ళు కొంచెం ప్రాబ్లం ఉన్నా కూడా అసలు అమ్మవారు తనకి ఎంత శక్తినిచ్చిందో చూడండి ఫ్రెండ్స్. అసలు ఆ ప్రాబ్లమే లేనట్టుగా ఎంత చక్కగా అమ్మవారిని చేసిందంటే చూడండి. అసలు నిజంగా వాళ్ళ ఊరు చూడండి ఎంత పచ్చగా ఉందో. ముందు వస్తున్నారు ఇద్దరేమో వాళ్ళ మామయ్య వాళ్ళ కూతుర్లు అన్నట్టు. చూడండి అసలు అదొక పల్లెటూరు లాగా మాకైతే అనిపించలేదు. మేము వచ్చి అప్పుడే 2 days అయిందనేసి మాకు అనిపించింది. మాకు అసలు అక్కడ ఏదో ఊర్లో ఉన్నట్టయితే అసలు అనిపించలేదు. అలా చూసుకుంది. అక్కడ వాళ్ళ ఇల్లు కూడా సేమ్ అలాగే ఉంచుకుంది ఫ్రెండ్స్. అసలు చూడండి ఇప్పుడు మనం గుడికాడకు చేరుకున్నాము. అన్నయ్య చంద్రకళ వాళ్ళ హస్బెండ్, అన్నయ్య కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు అందరూ. చూడండి ఇప్పుడైతే మనమైతే గుడికి చేరుకున్నాము. అక్కడికి
చూడండి గుడి చుట్టూ మనం ఇప్పుడు ఆ బోనాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాం. చుట్టూ అరటి తోటలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి, మామూలుగా లేదు అసలు. అసలు ఇంత బ్యూటిఫుల్ నేచర్, అసలు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నేచరు. చూడండి బోనాలు ఎత్తుకొని మనము గుడి చుట్టూ తిరుగుతూ ఉన్నాము. అసలు మాకైతే ఇంత అలసట కూడా అనిపించలేదు. అసలు ముందు రోజు జర్నీ చేసాము, అసలు మాకు టికెట్స్ లేకపోయినా కూడా మేము అంటే నార్మల్ టికెట్స్ దొరికి కూర్చుని వెళ్ళాము అంత దూరం. అసలు అయినా సరే మాకు ఇంత రిస్క్ కూడా అనిపించలేదు. అమ్మవారి దీవెనలు చంద్రకళకు అండదండగా ఉన్నాయి, అవి మా మాతో కూడా నడిపిస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్ అసలు ఆ గుడి చుట్టూ అక్కడ పక్కన చెరువు ఉంది. చూడండి ఆ గాలి చూడండి ఎంత బాగుంది, అంత స్వచ్ఛంగా ఉండే. వాళ్ళ ఊరు వాళ్ళు వాళ్ళ మమ్మీ ఆ బ్లాక్ శారీ కట్టుకుంది, చంద్రకళ వాళ్ళ మమ్మీ అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్ అసలు ఊర్లో ఉన్నట్టు మీకైతే ఆ ఫీలింగ్ వస్తుంది. చూడండి అసలు ఏదో సిటీలో ఇక్కడ గోల్కొండ బోనాలు చేసినట్టే ఉంది. చంద్రకళ ఇలాగే ఇల్లు కొనుక్కొని ఇక్కడ కూడా బోనాలు చెయ్యాలి, గోల్కొండ బోనాలు చెయ్యాలి అనేసి మీరందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. మీ అందరినీ కూడా తప్పకుండా పిలుస్తుంది ఫ్రెండ్స్. ఆట పోతతోటి ఎంత బాగా చేస్తుందో చూడండి మా ఫ్రెండ్. అసలు బోనాలని ఎంత బాగా అంటే అంత బాగా, అసలు ఊర్లో కన్నుల పండగ, ఒక పండగ లాగా అనిపించింది ఆ రోజు అయితే. అసలు చూడండి ఆ బోనాలు రెడీ చేయడం కూడా వాళ్ళ బాబు, స్వప్న, హేమ ముగ్గురు కలిసి కష్టపడి, నేనైతే వీడియోస్ తీస్తున్నాను చూడలేదు. ఆ బోనాలకు మంచిగా పసుపు అద్ది అమ్మవారి లాగా, అసలు ఇంత టైం అసలు వీళ్ళకి ఎలా దొరికిందో కూడా నాకైతే తెలియదు. అసలు ఎంత బాగా చూడండి బ్యాండ్ మేళం తోటి చేస్తుంది. అసలు దీనికి అసలు ఇక్కడ అమ్మవారు ఇక్కడ బోనాలు చూసిందో లేదో కానీ తను మాత్రం బోనాలు అక్కడ మాత్రం చాలా బాగా చేసింది. నేనైతే ఇక్కడ బోనాలు ఇలా చూడలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. బాయ్.